కొంచెం ఎండు కొబ్బరిని ముందుగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, మీ ఎండు కొబ్బరి మిక్సీ వేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం కోసిన ఉల్లిపాయలు, కోసిన అల్లం ముక్కలు, కొంచెం చిన్నుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ మసాలా కొంచెం తడిగా వేసుకోవాలి. ఇప్పుడు కూరలోకి మనకి 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు కావాలండి. చాలామంది పచ్చిమిరకాయలు పడేస్తారు, కానీ పచ్చిమిరకాయలు ఉండే టేస్ట్ మాత్రం అందరికీ తెలియదు. పచ్చిమిరకాయలు మాత్రం సూపర్గా ఉంటాయి. చూడండి, ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిరకాయలు ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దాని మీద గిన్నె పెట్టుకోవాలి. నేనైతే మట్టి పాత్ర పెడుతున్నాను, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది మట్టి పాత్ర కాబట్టి మనం ముందు ఎక్కువ హీట్ పెట్టుకోకూడదండి, తక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ హీట్ పెడితే ఒకసారి అది మట్టి పాత్ర కాబట్టి పగిలిపోతుంది. నీళ్ళన్నీ ఆవిరైపోయినాక ఆగి అప్పుడు మనం కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నీ అయితే ఆవిరైపోయినండి. ఇప్పుడు మనం కొద్దిగా నూనె వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నూనె అయితే బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ముందుగా కోసుకున్న పచ్చిమిరకాయలు వేసుకుందాం. తర్వాత కొంచెం కోసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. చేపల కూర ఉండడం చాలా తేలికండి, కానీ కుదరకపోతేనే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే వరకు సన్నని ఒత్తి మీద మనం అట్లానే ఉంచుకోవాలి. 1-2 సార్లు ఇలా మనం తిప్పుకోవాలి. మట్టి గిన్నె కాబట్టి మేము చక్కగా గిన్నెతో తిప్పుకుంటాం. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా వేగాయి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా అంటే 2-3 స్పూన్లు వేసుకోవాలి. కేజీ చేపలు కాబట్టి 2-3 స్పూన్లు పడతాయి. 2 టేబుల్ స్పూన్లు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి, పర్లేదు, ఏం కాదు. మనం ఆల్రెడీ ఉల్లిపాయ వేగేటప్పుడే మనం కొద్దిగా సాల్ట్ వేసాము. ఇప్పుడు కొంచెం రుచికి సరిపోను చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి నీట్గా పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసి కలుపుకోవాలి. ముక్కలన్నీ వేసిన తర్వాత మనం ఈ సెట్ని ఎగరేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం చింతపండు పులుసుని అందులో పోసుకోవాలి. మన ముక్కలు నీట్గా చేతితో కానీ గరిటతో కానీ కలుపుకోవచ్చు. ఇప్పుడే చేప ముక్కలు చేతితో టచ్ చేయాలి, లేకపోతే గరిటతో టచ్ చేసినా ఏం కాదు. తర్వాత అయితే ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి గరిట ఉపయోగించుకోండి. ఇలా నీట్గా కలుపుకోవాలి. కలిపేటప్పుడు బాగా చింతపండు బాగా చిక్కగా వేసుకున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం నీళ్ళుగా చేసుకున్నాం. ఇది మట్టి పాత్ర కాబట్టి ఎక్కువ హీట్ వస్తుంది కాబట్టి ఎక్కువ పీల్చేస్తుంది. ఇప్పుడు చేపల పాత్రని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఫాలో అయితే చేపల కూర ఎంత ఈజీ అని అనిపిస్తుంది. మీరు ఇంటికి వచ్చిన చుట్టాలకి ఎవరికైనా పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు అందులో వేసుకోవాలి. ఇప్పుడు హీట్ బయటికి పోకుండా మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 3 మినిట్స్ అయిందండి. మూత తీసి చూద్దాం అది ఉడుకుతుందో లేదో. ఇప్పుడే ఉడకడం స్టార్ట్ అయింది.
మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇలా చేసి ఆవిర్లు వస్తున్నాయి. ఒకసారి మనం అయితే మూత తీసుకొని చూద్దాం ఎలా ఉడుకుతుందో ఉడకలేదో. ఇంతకుముందు అయితే చెయ్యి కాలింది. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. పులుసు అంతా చిక్కపడి దగ్గరికి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. అప్పటికే చేపలు కూడా ఉడికిపోయినట్టే అండి. నేనైతే ఇంకా పులుసు దగ్గర పడలేదు కాబట్టి మూత పెట్టేసుకుంటున్నా. కొన్ని పులుసు దగ్గరికి వచ్చిందా లేదో చూసుకున్నాం. ఇంకా అయితే ఒక 5 minutes ఉడకాలి. ముక్కలు పైకి కింద రావడానికి గరిటె పెట్టి తిప్పకుండా ఇలా తిప్పుకోవాలండి. చూడండి పులుసు అయితే చిక్కబడింది. ఇది మట్టి సెట్ కాబట్టి కొంచెం ముందుగా ఆపుకోవాలండి. బాగా చిక్కబడిన తర్వాత ఆపితే ఇది మట్టి సెట్ కాబట్టి కొంచెం ముందే ఆపుకోవాలి. బాగా లేటుగా ఆపుకుంటే మాత్రం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. అంతే అండి, చేపల కూర రెడీ. చూసారా ఎంత సింపుల్గా చేపల కూర రెడీ అయిపోయిందో. చూడండి ఒక్కసారి మూత తీసి చూద్దాం చేపల పులుసు ఎలా వచ్చిందో. నూనె అంతా పైకి తేలి సూపర్గా అయితే వచ్చిందండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో.